నమస్తే. గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే రీసెంట్ గా జరిగిందో దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే నిర్వహించబోతారో సో దాన్ని రద్దు చేయాలని గ్రూప్ 1 పైన ఉన్న కేసులన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ప్రొటెస్ట్ అనేది జరుగుతా ఉంది. సో ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒకసారి మాట్లాడదాం. మనం చెప్పండి మెయిన్ గా గ్రూప్ 1 సంబంధించి కావచ్చు ఇక్కడ జియో నెంబర్ 29 రద్దు చేయాలని చెప్పేసి సో ఎందుకన్నా కింద ప్రొటెస్ట్ అన్న ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 లో ఇంకో కొత్త అంశాన్ని తెరకలేపారు. గతంలో ఉన్నది ఏంటంటే జియో 29 అంశం ఒకటి, దాని తర్వాత స్పోర్ట్స్ కోటా, ఎస్టీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, లోకల్ నాన్ లోకల్, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి అంశాలు. కానీ ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు తెరలేపింది ఏంటంటే అత్యంత కీలకమైనటువంటిది, తెలంగాణలో తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు అంధకారం. తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకుంటే అవి ప్రామాణికం కాదు, అవి రన్నింగ్ నోట్స్. ఆ పుస్తకాలు రాసినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళు ఏదో నైట్ పూట సీసాలల్లో మందులు కలుపుతో సుక్కలు కలుపుతో రాసినటువంటి నోట్స్లు అంట, అవి ఇక్కడ పనికిరావంట. అలా ఉన్న ఆడవాళ్ళు ఏదో ముగ్గులు పెడుతున్నట్టు పెట్టినటువంటి ముచ్చట్లు అంటాయి. కాబట్టి ఆ పుస్తకాలు ప్రామాణికం కాదు అంటున్నారు. గూగులే ప్రామాణికం అంటున్నారు. ఇంకొకటి మనకి ఏదైతే వికీపీడియా ఉంటుందో ఎవరు పడితే వాళ్ళు ఎడిట్ చేసేది. ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళందరూ వికీపీడియాల మీద పడి ఎడిట్ చేస్తున్నారు అంట. అలా ఎడిట్ చేసుకున్నటువంటి ఇక్కడ ప్రామాణికం అంటున్నారు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే టీజీపీఎస్సీ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కోర్టు కేసులను దాదాపు 30 పైచిలకు ఉన్నాయి. 30 పైచిలకు ఆ కేసులన్నింటినీ పరిష్కరించినాకనే ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టకుంటే 2011 నోటిఫికేషన్ పునరావృతం అవుతుంది. ఇంకా 5 ఏళ్ళు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒకటి లేదు, ఆ దృష్టి లేదు. ఎవడు రావద్దు, రాజకీయంగా ఎవడు ఉండాలంటే ఖచ్చితంగా వాడు చెప్పినోడే ఉండాలి. వాళ్ళు చెప్పినోడు ఉన్నట్టు ఎవడు పని చేయాలంటే కొనుక్కున్నోడు, ఉద్యోగాలు కొనుక్కున్నోడు అయితేనే వాడు చెప్పినట్టు పని చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఇంట్లో కట్టేసినటువంటి దొడ్లో కట్టేసినటువంటి గాడిద లెక్కనో, కుక్క లెక్కనో, ఎద్దు లెక్కనో, దున్నపోతు లెక్కనో అంటే నువ్వు బసవన్నని తలకాయ ఊపే లెక్క, గంగిరెద్దు లెక్క ఉండేటోళ్ళు కొనుక్కున్నోళ్ళు ఉంటారు. ఆ కొనుక్కున్న వాళ్ళకు పోస్టులు అమ్మడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. దానికి నిదర్శనం మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశమే. ఈ గ్రూప్ 1 మెయిన్స్ పెట్టకముందే మేము రిజల్ట్స్ ఇస్తున్నాం అన్నాడు అతి త్వరలో. మరి అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే కొనుక్కున్న వాళ్ళకి లిస్టు తయారు చేసారో ఆ లిస్టు తయారయ్యేది. మీ ఇప్పుడు ఈ 2 అంశాలు కొత్తగా వచ్చిన అంశాలు, వాళ్ళు తయారు చేసిన లిస్టును తక్షణమే బహిర్గతం చేయాలి. ఎగ్జామ్ పెట్టక ముందే రిజల్ట్స్ ఇస్తున్నారు. రేపు ఇవ్వమని, ఇవాళ పెద్దరమాస అయిపోయింది కదా, మళ్ళీ సద్దుల బతుకమ్మ వరకు సంతకాలు అందరికీ తీసుకొని వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని వాళ్ళతోటి సేల్ డీడ్ సంతకాలు పెట్టించుకొని ఉద్యోగాలు ఇవ్వను. మాకు కూడా సంతోషమే, మాకు కూడా ఇక రావురా ఉద్యోగాలనే వెళ్ళిపోతాము. ఇన్ని రోజులు మేము ప్రిపేర్ అయినందుకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు నిరుద్యోగ భృతిని ఇవ్వమను, చాలా సంతోషము. ఇంకా ఇక ఉద్యోగాలు మాకొద్దు. ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఆ విధంగానే లిస్టు పెడతారని చెప్పాలి. వాటికి ఇక మేము ప్రిపేర్ కాము. ప్రిపేర్ అయినా మేము చదివిన పుస్తకాలు ప్రామాణికం కాదు. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తాడో, పరీక్షలు పెట్టలేదు కదా, ఆట్ లిస్టును కూడా మరి సద్దుల బతుకమ్మ అయిపోయినాక దీపావళి ముందుకు ఇస్తాడో, కార్తీక మాసంలో ఇస్తాడో కూడా దానికి కూడా ఆయన ముహూర్తం నిర్ణయించుకోవాలని మేము చెప్తున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్లను కూడా రేవంత్ రెడ్డి త్వరలో ప్రకటించాలి. ఖచ్చితంగా గ్రూప్ 1 రిజల్ట్ను కూడా రేపో మాపో ప్రకటించాలని మేము ఈ రేవంత్ రెడ్డిని కాదు, ఈ కాంగ్రెస్ నాయకులను అందరినీ డిమాండ్ చేస్తున్నాం. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎగ్జామ్స్ గత 10 సంవత్సరాలు ఎన్నో జరిగిన విధంగా సో మేము వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ ఎగ్జామ్ తీసుకొచ్చాం. కొంతమంది అక్కడ ఇక్కడ, కొంతమంది కావాలనే మాకు ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా కావాల్సుకొని ఎవడు ప్రచారం చేయట్లేడు. మరి కావాల్సుకొని రిజల్ట్ ఇవ్వమన్నారా? మరి కాంగ్రెస్ వాళ్ళు వెనకంగా ఉండి కావాల్సుకొని రిజల్ట్ తొందరగా లీక్ చేయమని చెప్పిర్రా, తొందరగా చెప్పమని చెప్పిర్రా? ఆయన మాట్లాడిన మాటలే కదా. ఆయన ఎవడు అడిగిండు? అసెంబ్లీలో ఆడ చట్టం కాగానే ఉరికొచ్చి నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాత నోటిఫికేషన్లకు ఇస్తాను చెప్పిండు. అది ఎవడు అడిగిండు? అది ఆయన చెప్పిందే. మరి ఈయనకు ఎవరు చెప్పారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాను? కరెక్ట్ సంవత్సరం ఇంకో ఇదే ఇక్కడనే పక్కనే ఉన్న కుర్చీలోనే మాట్లాడుకొని కూర్చొని నేను వచ్చిన వెంటనే సంవత్సరం కిందట ఇవాళ కరెక్ట్ సంవత్సరం ఏడాది వెళ్ళిపోయింది. ఈయన వచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో తీరుస్తానని చెప్పిండు. మరి సంవత్సరం అయిపోయింది. నీ ప్రభుత్వం వస్తే నీ ప్రభుత్వ కాలం అయితే ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. నువ్వు అన్న మాటలు ఎడిపోయినాయి. ఎవడు వక్రీకరిస్తున్నాడు? ఎవడు నిన్ను కావాలని చేస్తున్నాడు? ఎవడు బీఆర్ఎస్ అని బొక్కలకు ఆశపడుతున్నాడు? ఎవడు బీజేపీని ముక్కలకు ఆశపడుతున్నాడు? నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పిన మాటల్ని మేము ఒప్పచెప్పితే ఇది మాట్లాడతారా? మరి ఆ రోజు నువ్వు వచ్చి కూర్చున్నావు కదా, ఆ రోజు నువ్వు కూర్చున్నప్పుడు మరి కనీసం మరి హాలు ఛార్జ్ అన్న పే చేసినావా? హాల్ ఛార్జ్ కూడా పే చేయలేదు కదా. వచ్చినావు, నేను తెల్ల బట్టలు నలిగేంత వరకు కూర్చున్నావు, నీ నోరు ఆగేంత వరకు మొత్తుకున్నావు, పోయినావు. మరి నువ్వు ఆ రోజు ఎన్ని కోట్లు ఇచ్చినావు, ఎన్ని లక్షలు ఇచ్చినావు, బస్ యాత్రకు ఎన్ని ఇచ్చినావు నువ్వు చెప్పాలి. నువ్వు ఇచ్చినావని చెప్పు. నువ్వు ఇచ్చినావని చెప్తే మరి దాన్ని నిరూపణ చెయ్యి. మరి ఈ రోజు కూడా ప్రతిపక్షాలు ఇస్తున్నాయని కూడా అదే లెక్కన అడుగుతాం. మాట్లాడుతందుకు నరం లేని నాలుకని రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనకు ఒక్కటే అండి, ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు. ఈ ఎత్తులు ప్రాసలు కలుస్తందుకు, నరాలు దిగేటట్టు మొత్తుకుంటాడు తప్పితే కంటెంట్ ఉండదు.
అంతే. ఆయన కంటెంట్ లేనటువంటి వ్యక్తి. ఇంకొకటి మేమేమంటున్నాం అంటే ఆయనలో చిప్పు దబ్బినట్టుంది. మేము ఇంకొకటి ఏం చెప్తున్నాం అంటే ఇప్పటి వరకు ఎల్లో చిప్ ఉన్నట్టుంది, టీడీపీ చిప్ ఉన్నట్టుంది. మరి ఇంకా కాంగ్రెస్ చిప్ కూడా అలా కంపాటబుల్ అవుతుందో కాదో, కాంగ్రెస్ చిప్ కంపాటబుల్ కానట్టుంది. ఎల్లో కాంగ్రెస్ ను రెండింటి హైబ్రిడ్ చిప్ ను ఆయనకు ఇన్బిల్డ్ చేయమని చెప్పండి, అది కంపాటబుల్ అవుతట్టుంది. ఎల్లో కాంగ్రెస్ మాటలా ఇవి, ఎల్లో మరి టీడీపీ మాటలా? ఇవి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ మాటలు కాదు. కాంగ్రెస్ మాటలు ఇట్లుంటాయి అనుకుంటే, కాంగ్రెస్ పనితీరు ఇలా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఓటు వేయించేటోళ్ళం కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము సంకలు గుద్దుకునేటోళ్ళం కాదు. రేవంత్ రెడ్డి మాటలను ఎవడు వక్రీకరించట్లేరు, దీని వెనక ఎవడు లేడు. ఆయన నడుస్తుంటే ఆయన కాళ్ళల్లో ఎవడు కర్ర పెట్టట్లేడు. ఆయనే మేము చదువుకునేటోళ్లకు మా కళ్ళల్లో కారం కొడుతున్నాడు, మా కాలిన కడుపులలో కారం మెతుకులు కూడా పోనీయకుండా చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క పనితీరు. దీని వెనక ఏ రాజకీయం లేదు, ఏది లేదు. వాళ్ళు మాట్లాడితే అన్ని అబద్ధపు మాటలు. కాంగ్రెస్ అంటేనే లత్కోర్ మాటలు కాంగ్రెస్ అయిపోయింది. 9 నెలలు కాలేదు వాళ్ళ ప్రభుత్వం వచ్చి. నిరుద్యోగులు కొట్లాడిర్రు, నిన్న 317 జీవోడు కొట్లాడిండు, ఈ హైదరాబాదితులు బీదోడు కొట్లాడుతున్నాడు, అందరు కొట్లాడుతూ వీళ్ళందరికీ ప్రతిపక్షాలు వచ్చి చెప్తున్నారా? చెప్పానండి. ముసలి వాళ్ళకు కూడా పోయి ప్రతిపక్షం చెప్తున్నదా? ఎందుకు మాట్లాడతారు? సో ప్రధానంగా మీరు గ్రూప్ 1 మెయిన్స్ ని రద్దు చేయాలి అనడానికి కనుక కారణం ఏంటి అసలు? రద్దు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అది కోర్టులో రద్దు అవుతుందా కాదా అనేది కోర్టు తేల్చాల్సిన అవసరం. కానీ రద్దు అవ్వడానికి చాలా అవకాశం ఉంది, కానీ అది వాళ్ళు కోర్టులో తేలాల్సింది. వీళ్ళు ఎట్లా చేయరు, వీళ్ళు రద్దు చేయరు. వీళ్ళు ఇంకా ఉన్నోళ్ళకి అమ్ముకునేటోళ్ళు ఇంకెందుకు రద్దు చేస్తారు? ఉన్న పోస్టులు ఉన్నోని ఊడగొట్టి నువ్వు వెళ్ళిపోరా నాయన, నువ్వు హైడ్రాకు నువ్వు సహకరించట్లేవు, నువ్వు కావాలన్న అక్కడ సంతకాలు పెట్టట్లేవు అని చెప్పేసి ఇంకా ఉన్న ఆఫీసర్లను మంచిగా పనిచేసేటోళ్ళను కాంగ్రెస్కు సహకరించకుండా వీళ్ళు చేసేటటువంటి లత్కోరు పనులకు, వీళ్ళు చేసుకునేటటువంటి కుంభకోణాలకు ఓడನ್ನು సహకరించకుంటే వాడిని ఇబ్బందులు పెట్టి పంపించి ఇంకా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆఫీసర్లను అల్లకి తీసుకొచ్చే పనే చేస్తారు తప్పితే వీళ్ళు ఇంకో పని ఏం చేయరు వీళ్ళు. బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందంటారా? దానికన్నా ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే వాడు దూరంగా ఉండి నువ్వు పోరాణం చేయనని చెప్పిండు, వీడు దగ్గరికి పిలిచి సావగొడుతున్నాడు అంతే. ఇంట్లోకి పిలిచి ముంతపోగ పెడుతుండు కాంగ్రెస్ వాడు. వాడన్నా దూరంగా పంపిస్తే మేము పోయినాం, వీడు అక్కడ ఉన్నారా వాడు దుర్మార్గుడు అని దూరంగా పోయినాం. కానీ వీడు ఇంట్లో పిలిచి ముంతపోగ పెడితే ఊపిరి అడగ వస్తాం కదా. వీడు ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు తెచ్చుకున్నారో నాయన కాంగ్రెస్ అని అనిపిస్తుంది ఇప్పుడు. వాడికన్నా దుర్మార్గుడు అని తెలుసు, ఆ నుంచి తాజ్బా వస్తుందంటే దూరంగా పోతాం. పెంజర్ ఉందనుకో మనకు తెలుసా, అది వచ్చి పీకిన దాకా తెలియదు, అది కాటేసింది అనుకో ఎమ్మటే వస్తాం, బాడీ మొత్తం పాయిజన్ అవుతుంది. ఇలా కాంగ్రెస్ కూడా అంతే అయింది. మా నిరుద్యోగులలో ప్రతి నోటిఫికేషన్లో వీళ్ళు పాయిజన్ నింపి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఇట్లా ముట్టుకుంటే సైనైడ్ కన్నా దారుణం. ఆ నోటిఫికేషన్ ఇట్లా ఒక్కొక్క పేజ్ తిప్పేస్తుంటే 100 లూపోల్స్ వస్తాయి. ఆ లూపోల్స్ ముట్టుకుంటే వెనక ప్రతిపక్షాలు ఉన్నారంటారు. వీళ్ళు కేసులు వేసినప్పుడే మంచి, వీళ్ళు చేస్తేనేమో కుటుంబం వ్యవస్థ ఎట్లా చేస్తుందో అట్లా సంసారం, వేరేటోడు మాట్లాడితే వ్యభిచారం. అది కాంగ్రెస్ యొక్క పనితీరు. చెప్పండి అన్న, మీరేం డిమాండ్ చేస్తుంటారు? అన్న ఇక్కడ ప్రధానంగా ఒకటే, ఇక్కడ మనం ఎస్సీ వర్గీకరణ గురించి వచ్చినాం. నా పేరు శ్రీధర్ రెడ్డి. ఆ రోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆగస్టు 1 తారీఖునే అక్కడ వర్గీకరణ జరుగుతూ ఉండగానే ఇక్కడ రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఫలాభిషేకాలు చేయించుకోవడానికి ఏ మాట చెప్పిండు, వర్గీకరణ అనేది ఇప్పటికిప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగాలకు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి దానికి అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చుకోవాలని గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చాయన వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా మేము నిలబడతామని చెప్పేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు. ఎవరు మరి తన చిత్తశుద్ధిని శంకించింది, ఎవరు దానికి అడ్డుకుంది? ఈ రోజుకి కరెక్ట్ 2 నెలల సమయం అయిపోతుంది. ఈ రోజు ఎందుకు వర్గీకరణ జరగలేదు? వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్లు ఫిలప్ చేస్తాం, ఈ ప్రస్తుత నోటిఫికేషన్లకు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏ విధంగా మీరు 11,000 డిఎస్సి ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ అన్నారు. వాళ్ళకి ఎన్ఓసీలు తీసుకొచ్చుకోవడానికి మినిమం సమయం ఇవ్వకుండా ఇలా 3వ తారీఖు నుంచి వాళ్ళని ఈ విధంగా ఉరుకుల పరుగుల మీద చేస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగా? మీరే ఉద్యోగాలు నింపే వాళ్ళు, మీరే అన్ని చేసే వాళ్ళు, ఈ క్రెడిట్ ఎవరికి దక్కదు. మీరు ఒక మాట అన్నారు, 30,000 ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. 30,000 ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇచ్చినాయి కాదు, మీరు క్లియర్ చేసినాయి కాదు. హారిజాంటల్ వర్టికల్ కోర్టులో రిజర్వేషన్ ఉంటే మేము స్వయంగా కోర్టులో కేసులు వేసినాం, మేము సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళినాం, మేము జిఐడి చుట్టూ తిరిగినాం, మేము సిఎస్ మేడం ని కలిసినాం, మేము ఫిబ్రవరి 1 తారీఖు రోజు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కోసం మేము ఇదే మీరు సర్వీస్ కమిషన్ చైర్మన్కి వెళ్ళండి, నేనే వెళ్ళి మాట్లాడే ఆ రోజు. అది అప్పటిదప్పుడు మేము మేడం గారిని ఒప్పించుకొని చైర్మన్ గారితో మాట్లాడి ఆ రిజర్వేషన్ మేము చేసుకున్నాం. ఫిబ్రవరి 2 తారీఖు రోజు సిఎస్ మేడం అనౌన్స్ చేసింది. 3వ తారీఖు GOMS నెంబర్ 3 తీసుకొని వచ్చింది.
అపాయింట్మెంట్లు ఇచ్చారు. మీ ప్రభుత్వానికి అడుగడుగున మీరు సర్వీస్ కమిషన్ బోర్డుని మేము ప్రక్షాళన చేసినామని చెప్పారు. ఎక్కడ బోర్డు ప్రక్షాళన అయింది? ఆ బోర్డు పనికిరాని బోర్డు, పంక్చర్లు వేసుకున్న బోర్డు, వాళ్ళకి అధికారాలు లేవు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేవు అని చెప్పేసి రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు సార్ తోటి మేము మాట్లాడి ఆ కోర్టులు కేసేసి పైసలు మేము పెట్టుకొని మేము కలెక్ట్ చేసుకొని మేము అది చేసినాం. మీరు ఇక్కడికి వచ్చారు ఆ 1 తారీఖు రోజునే, ఆ 1 తారీఖు రోజునే కంటెంప్ట్ పిటిషన్ వేసినాం. అక్టోబర్ 1 తారీఖు రోజునే కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆ పైసలకు నేను ఇంట్రెస్ట్లు కడుతున్నా, వడ్డీలు కడుతున్నా. నేను ఒక్కరిని కట్టుకున్న పైసలు, ఎవరు ఆ పైసలు ఇచ్చినా దాఖలాలు దాని మీద వసూలు చేసుకొని తిన్నారు. ఇవాళ బోర్డు ప్రక్షాళన జరిగింది, మేము చేసినాం అన్నారు. ఏం ప్రక్షాళన జరిగింది? ఆ రోజు ఆ బోర్డులో 6 మెంబర్లే ఉన్నారు, ఈ రోజు కదా 6 మెంబర్లు ఉన్నారు. 6 సంవత్సరాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కి 10 నెలల సమయం ఉన్నది. మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టినావు. ఏ విధంగా ప్రక్షాళన అయింది? ఏ విధంగా బోర్డులో 5 మెంబర్స్ తీసుకొచ్చి పెట్టినావు. అందులో అనిత రామచంద్రన్ మేడం ఫిబ్రవరి 4 తారీఖు రిటైర్డ్ అవుతుంది. యాలగడ్డ రామకృష్ణారావు ఏప్రిల్ 4 తారీఖు రిటైర్డ్ అవుతాడు. మరి వాళ్ళకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావు? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్టీఐ కమిషనర్ పోస్టులు, ప్రధాన కమిషనర్ పోస్టులు 2-3 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇప్పటివరకు ఫిలప్ కాలేదు. ఒక ఆర్టీఐ పెడదామంటే, అప్పీల్కి వెళ్దామంటే కమిషనర్ లేడు, ప్రధాన కమిషనర్ లేడు. మేము మెర్సీ కిల్లింగ్ అప్లై చేసుకున్నామని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్ఎస్ఆర్కి పోతే ఆడ 2 సంవత్సరాలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ లేడు. మరి ఎవరిని నువ్వు ఎప్పటికప్పుడు ఫిలప్ చేస్తావు? నీ గవర్నమెంట్ లో నువ్వు అధికారం చేపట్టక ముందు అడ్వకేట్ జనరల్ పదవిని నువ్వు ఫిలప్ చేయాల్సింది, నెల రోజులు దానికి టైం తీసుకున్నావు. జీపీలు, ఏజీపీలను ఫిలప్ చేయాల్సింది ఆగస్టు 9 తారీఖున నువ్వు చేసినావు. 2 నెలలు అయితే, సంవత్సరం అయితే నువ్వు పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇంతవరకు కోర్టులో స్టాండింగ్ కౌన్సిల్ ఫిలప్ చేయలేదు. 115 మంది స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు, ఒక్కరిని నువ్వు ఫిలప్ చేయలేదు. మరి ఆ ప్రభుత్వమా? ఇవాళ బయట ఒక వాదన ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి ఒక వాదన ఉంది. నీ పనులతోటి వాళ్ళకి ఇస్తున్నావు. కేసీఆర్ ఉండేది ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ చేంజ్ చేయాల్సిన వాడు. నీ పార్టీ, నీ ప్రభుత్వం కోసం కష్టపడ్డే వాళ్ళు నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అధికారం ఎక్కి తందనాలు ఆడుతున్నావు? అది వేయట్లేదు. నువ్వు ఫస్ట్ స్టాండింగ్ కౌన్సిల్ ని చేంజ్ చేయాలి అని అంటే టీఎస్పీఎస్సీ స్టాండింగ్ కౌన్సిల్ ని ఒక్కరిని రామ్ గోపాల్ రావు గారిని మొన్న 27 తారీఖు రోజు చేంజ్ చేసి స్పెషల్ జీవో తీసుకొచ్చి పెట్టిండు. మరి మిగతా వాళ్ళు ఎడవారు? మిగతా కౌన్సిల్ ని ఎందుకు నువ్వు ఫిలప్ చేయట్లేదు? మిగతా ఇప్పుడు ఈఆర్సీ ఉంది, దానికి ఇప్పుడు అక్టోబర్ 29 తారీఖున ఈఆర్సీ చైర్మన్ రిటైర్ అవుతుండు. మరి చైర్మన్ 2 మెంబర్స్ మొత్తం పోతున్నారు. వాళ్ళని ఎందుకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలేదు 6 నెలల నుండి? నువ్వేమన్నా అది ఇంకోటి, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధానంగా వచ్చేది ఉంటే 2022లో 503 పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకొచ్చినావు. ఆ రోజు జీవో 55 అని చెప్పేసి సోషల్ రిజర్వేషన్స్ ఫాలో అవుతూ ఆ జీవో అనేది ఉంది. ఇవాళ ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్పేసి హైకోర్టు మీకు డివిజనల్ బెంచ్ ఆర్డర్ ఇస్తే, ఆ కమిషన్ ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తే, ఈ కమిషన్ వచ్చి దాన్ని విత్డ్రా చేసుకొని 60 పోస్టులు కొత్తగా కలిపింది. కొత్తగా కలపడానికి అడెండం కానీ కొరిజెండం కానీ తీసుకొని వచ్చి నోటిఫికేషన్ భర్తీ చేయాలి. 60 పోస్టులకు ఈ 2 సంవత్సరాల నుంచి 2 సార్లు ఎగ్జామ్ రాసిన విద్యార్థులతో పాటు ఈక్వల్ గా కొత్త వాళ్ళని 60 మెంబర్ని తీసుకొని వచ్చి నువ్వు పెట్టదా అంటే ఎంత అన్యాయం అది? నువ్వు రాజీనామా అయ్యి కొత్త వాళ్ళు వస్తారు. మీరు మీ ఎమ్మెల్యే 10 నెలలు మీరు అనుభవించారు కదా, 9 నెలలు అనుభవించారు కదా అధికారం. మీరు మళ్ళీ వెనకలకు పోండి, మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాల పదవి మీరు చేయండి. అట్లా మాకు సమన్యాయం అవుతుంది. ఆ విధంగా చేయకుండా మేము 60 పోస్టులో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినామంటే నువ్వు ఏ విధంగా అది ఇచ్చినట్టు? ఎవరిని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని అన్నారు? సరే క్యాన్సిల్ చేసినావు, నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ ఉన్నాక జీవో 55ని నువ్వు ఏ విధంగా రద్దు చేసి దాని స్థానంలో జీవో 29 తీసుకొచ్చినావు. మీ ఎమ్మెల్సీ ఈయన బల్మూరి వెంకట్ విద్యార్థుల తరఫున పోరాటం చేసిండు అని చెప్పేసి ఆ రోజు మీరు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. హుజరాబాద్ లో పోటీ చేస్తే 3000 ఓట్లు రావడానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఓకే, హర్షిస్తాం. కానీ మా తరఫున, విద్యార్థుల తరఫున ఉండి పోరాడతాడు అంటే లంగా అయిపోయింది. ఈయన జీవో 29ని రద్దు చేస్తూ మేమే తీసుకొచ్చినాం 55 అని చెప్పేసి సంకల్ గుద్దుకుంటూ చెప్తుండు. మరి ఇలా సోషల్ రిజర్వేషన్స్ ని ప్రిలిమ్స్ నే కాదు, మెయిన్స్ కూడా మొత్తం ఎంటైర్ రిజర్వేషన్స్. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్ లో కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తాడు. మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ వయలేషన్ అవుతుంటే వీళ్ళకి కనిపించట్లేదా? కాన్స్టిట్యూషన్ వయలేషన్ చేసేదో వీళ్ళు, రిజర్వేషన్లకు తూట్లు పొడిచేదో వీళ్ళు. అన్ని రకాలుగా ఎస్టీ రిజర్వేషన్ కేసు ఉందండి. ఏ రకంగా ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది? అది పార్లమెంట్ రిజర్వేషన్ల మీద నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరిగి అప్పుడు గెజిటెడ్ అయితే జరుగుతుంది. కానీ క్యాబినెట్ తీర్మానం ద్వారా జీవో 33 ఇచ్చేసి ఉంటే ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? దాన్ని నువ్వు తేల్చకుండా ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చినావు? ఇవాళ చాట్ల తౌడు వచ్చి కుక్కలు ఎంటబెట్టినట్టు విద్యార్థుల మధ్యన ఈ గొడవలేంటి? ఇవాళ ఒక్క నోటిఫికేషన్, ఒక్క కేసు మీద లేకుండా మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం 10 ఏళ్ల తర్వాత అని చెప్పి సంకల్ గుద్దుకున్న యూట్యూబ్ లోకి వచ్చి మా విద్యార్థుల్ని
ఆ రోజు టికెట్లు రాకపోతే అమ్ముడువైన ఒక వ్యక్తి వచ్చి కుక్కలు మీరు బీఆర్ఎస్ అమ్ముడు వేరని ఇష్ట రీతిలో మాట్లాడిండు. ఇవాళ వచ్చి నేను అడుగుతున్నా, నువ్వు రా ఎక్కడికి వస్తావో? గ్రూప్ 1 మీద దాదాపు 30 కేసులు ఉన్నాయి. ఆ రోజు గ్రూప్ 1 రెండోసారి రద్దయింది అంటే ఇదే మీ బలమూరి వెంకట్రావు కేసు వేసిండు. ఈ రోజు ఈ నోటిఫికేషన్ కనుక ఏమన్నా జరిగింది అంటే మళ్ళీ అదే బలమూరి వెంకట్ కారణం అవుతాడు. ఆయన తీసుకొచ్చిన ఈ జీవో 29 ఇవాళ ఈయన కాన్స్టిట్యూషన్ నిపుణుడు కాదు, ఈయన అడ్వకేట్ జనరల్ కాదు, ఈయన అటార్నీ జనరల్ కాదు, ఈయన లా ఫీల్డ్ లో తెలియదు, ఈయన చదువుకుంది శంకర్ దాదా MBBS డిగ్రీ. ఈయనకి ఏ విధంగా విద్యార్థులపైన నిర్ణయం తీసుకునే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టబెట్టారు. నీ దగ్గర అడ్వకేట్ జనరల్ ఉన్నారు, లీగల్ టీం మొత్తం ఉంది. నువ్వెందుకు దీన్ని చేయలేదు? ఈ దుస్సాహసానికి నువ్వెందుకు ఒడిగట్టినవు? ఇవాళ జీవో 29 తీసుకొచ్చి విద్యార్థులు నాట్ ఓన్లీ గ్రూప్ 1, ఇది గ్రూప్ 2 మిగతా వాటి అన్నిటికీ అప్లై చేయండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. రిజర్వేషన్లు అనేటివి మేము ఓకే తీసేయండి మొత్తం. మరి మెయిన్లో కూడా తీసేయండి, ప్రిలిమ్స్ తీసేసి ఎప్పుడో 2009లో ఉన్న బాలాజీ బాధ జడ్జిమెంట్ నీ దగ్గరికి కొంతమంది చెంచగాళ్ళు పట్టుకొని వస్తే వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి 74 మంది సంతకాలు తీసుకొని నువ్వు సిఎస్ మేడంకి ఏ విధంగా నువ్వు ఇస్తావు? ఏ విధంగా సిఎస్ మేడంకి ఇచ్చినావు? కాబట్టి ఇలా 150 క్వశ్చన్ల గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీలో 14 క్వశ్చన్ల కీలు తప్పులు ఉన్నాయని చెప్తే 2 కీలను తగ్గించేసి డిలీట్ చేసి ఒక్క కీని నువ్వు చేంజ్ చేసి చివరికి ఏం చేసావు? 13 క్వశ్చన్ల కీలు తప్పులు ఉన్నాయని కోర్టులో వేసేస్తే తెలుగు అకాడమీ ప్రామాణిక గ్రంథం అని 25 మంది సిలబస్ కమిటీ మెంబర్లతోటి ప్రొఫెసర్లతోటి నిష్ణాతులైనని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్, కోదండ రామ్, చుక్కా రామయ్య, నందిని సిద్ధారెడ్డి, విశ్వేశ్వర ఇట్లా అని చెప్పేసి మీరు వేసుకుంటే వేయూరు. ఇవాళ తెలుగు అకాడమీ ప్రామాణిక గ్రంథం కాదు, అది కేవలం ట్రాన్స్లేషన్ కోసం పర్పస్ అని చెప్పారు. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. తెలుగు అకాడమీ ప్రభుత్వ రంగ సంస్థ 1968లో చట్టం ద్వారా తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 1258 ద్వారా తీసుకొని వచ్చారు. మీరు ఏ విధంగా ఇవాళ తెలుగు అకాడమీ కాదని అంటారు? వికీపీడియా ప్రామాణిక గ్రంథం అయితే మీరు అది వికీపీడియా బుక్కులు చదవని చెప్పండి, ఆ మెటీరియల్ మాకు సోర్స్ ఇవ్వండి, రీసెర్చ్ చేయండి, అదంతా మాకు ఇవ్వండి. మేము క్యాన్సిల్ చేయమని అనట్లేదు. ఈ నోటిఫికేషన్ లో తప్పులు ఉన్నాయి. జీవో నెంబర్ 124లో 95:5% అని చెప్పేసి ఆ రోజు న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది. ఈ 5% ఎక్కడ ఇస్తారు? ఏ జోన్ లో ఇస్తారు? అప్పుడే స్టేట్ పోస్ట్, ఇప్పుడు ఇది మల్టీ జోన్ 2 పోస్ట్. కాబట్టి 5% ఎక్కడ ఇస్తారు? అది క్లారిటీ లేదు. జీవో 55 రిజర్వేషన్లు తీసేసి చేశారు, అది నిలబడదు. కీలో తప్పులు ఉన్నాయని చెప్తున్నాం. మీరు తెలుగు అకాడమీని మేము తప్పులు ఉన్నాయని తెలుగు అకాడమీని మీ ఆన్సర్ చూపిస్తే మీరు దాన్ని కాదని చెప్పేసి వికీపీడియా సోర్స్ గా తీసుకొని వస్తే మరి ఇలా తెలుగు అకాడమీని మూసేయండి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 28 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఎంసెట్ ఎఫ్సెట్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నది కదా, JNTS, వాటన్నిటికీ ప్రామాణిక బుక్లో తెలుగు అకాడమీ. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆ రోజు చెప్పారు, తెలుగు అకాడమీ కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం సివిల్స్ అభ్యర్థులు వాళ్ళ బుక్స్ దొరకవని చెప్పేసి అడ్మిషన్ లేసి చదువుకుంటారు. ఇలా ఆ బుక్ లో మీరు ప్రామాణికం కాదు అని అంటే అభ్యర్థులు ఏడబోవాలి. ఏమన్నా ఏదో ప్రామాణిక గ్రంథమో మీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో బుక్కులు ప్రింట్ చేసి ఇవ్వండి, మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అభ్యర్థులకి ఇది కేవలం విద్యార్థులు నిరుద్యోగుల ఆవేదనే కానీ దయచేసి రేవంత్ అన్న మీకు చెప్తున్నా, మీ ముందున్న కోటారిని మొదటి మార్చండి. దాని పక్కన ఇంకో విషయం చెప్తున్నా, ఈ మధ్యలో ఒక కొత్త బిచ్చగాడు తయారైండు. నేను ముఖ్యమంత్రికి విద్యా సలహాలు ఇస్తున్నా అని చెప్పేసి అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం తిరుగుతున్నా. ఆ జీవో 29 తీసుకొచ్చే దాంట్లో ఈ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా ఉన్నారు. నువ్వు అన్నావు 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది, ఎగ్జామ్స్ వాయిదా చేస్తే 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది అని చెప్పేసి నువ్వు చెప్పినావు. ఆయన ఏ విధంగా నువ్వు ఇచ్చినావు? ఇదే విషయం నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని చెప్పి పార్టీ ప్రభుత్వం తరఫున నిన్న వచ్చి అడిగిండు. జూన్ 12 తారీఖు టెట్ రిజల్ట్ అని అంటే జూన్ 11 తారీఖు మధ్యాహ్నం 3ంటికి పోయి నేను టెట్ నార్మలైజేషన్ చేయమని చెప్పి విద్యార్థులను నువ్వు బలిపశులను చేసినావు. మిస్టర్ ప్రసన్న హరికృష్ణ, నువ్వు ఏ విధంగా గ్రాడ్యుయేట్, నీకు ధైర్యం ఉంటే టీచర్ ఎమ్మెల్సీలో పోటీ అయ్యి, పట్టభద్రుల ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా పోటీ చేస్తావు? నువ్వు ఏ విధంగా విద్యార్థులను న్యాయవంచన చేస్తున్నావు? మా విద్యార్థుల మధ్యన యూనిటీ లేదు. మీ రాజకీయాలు మీరు చెల్లుబాటు చేసుకుంటూ పోతున్నారు. మేము ప్రకటిస్తున్నాం, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనే మా విద్యార్థి నిరుద్యోగుల తరఫున ఒక క్యాండిడేట్ ని నిలబెడతాం. విద్యార్థులను మీరు ఆయనకి మద్దతు పలికించి మీ సమస్యల పరిష్కారం కోసం మీరు పాటుపడండి. కానీ ఈ చెంచగాళ్ళకి కోచింగ్ సెంటర్ నిర్వాహకులకి మీరు సపోర్ట్ చేసి మళ్ళీ నిండా మునగకండి. ఇదే నా ప్రేయర్. సో విన్నారు కదా. సో ఈ విధంగా అంటే ఏదైతే తెలుగు అకాడమీ బుక్స్ ఏదైతే ప్రామాణికం కాదు అని చెప్పేసి ప్రభుత్వం నేను ఈరోజు చెప్పడం జరిగింది. సో దీనిపైన కూడా అంటున్నా, ఇంకోటి గ్రూప్ 1 మెయిన్ సంబంధించి దాంట్లో కూడా చాలా వరకు లొసుగులు ఉన్నాయి, చాలా వరకు తప్పులు ఉన్నాయి. కాబట్టి సో వాటిపైన కూడా ఇంకోటి వాటిపైన ఉన్న కేసులు కూడా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.